అగ్ని గుండం లేక నరకం, అగ్ని గుండాన్ని గురించి లేక నరకాన్ని గురించి. అది ఏ రకంగా అంశం వస్తుంది? ఒకవేళ మనం ఈ లోకంలో మనం పుట్టాం, పాపం చేసాం, చచ్చిపోతున్నాం కదా, అగ్నిగుండం లేకుండా చేయొచ్చు కదా, లేక నరకం లేకుండా చేయొచ్చు కదా అని మనం ప్రశ్న మనకు రావచ్చు. లేకుండా చేయొచ్చు కదా అని ప్రశ్న మనకి రావచ్చు. అయితే బాగా పడింది. నరకం అనేది లేక అగ్నిగుండం అనేది ఎలా ప్రారంభమవుతుందంటే, మనకు వస్తున్న మలం అంటే మీకు తెలుసా? తెలుసు కదా, యాకోబుకి తెలుసు. పాలు నీకు తెలుసు మలం అంటే? నువ్వు చెప్పు మెల్లగా. మలం అంటే తెలుసా? నీకు తెలుసు కదా? నీకు ఎందుకు తెలీదా మలం అంటే? చదువుకున్న పుస్తకాల్లో కొట్టుకోవాలా? అవునా? సరే, అందరికీ చెప్తున్నా, మలం అంటే లెట్రిన్ బాత్రూమ్. ఎందుకంటే మీకు ఎందుకు చెప్పగలుగుతుంటే అక్కడ నుంచి నరకం ప్రారంభమవుతుంది. దాంట్లో నుంచి వేరు ఎక్కడ ఈ మెసేజ్ నేను వినలేదంటే మనం చెప్తున్నాం మనగళ్ళని కాదు. వాళ్ళ సామర్థ్యం వాళ్ళది, నా సామర్థ్యం నాది. శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి మనకి, కాళ్ళు, చేతులు, ముక్కులు, చెవులు, వాటికన్నిటికీ ఒకే పని లేదు, శరీర పని. అట్లాగనే వాళ్ళ సామర్థ్యం వాళ్ళది, దేవుడు నాకు ఈ సామర్థ్యం. మీకు క్లారిటీగా నేను సమయం కూడా దేవుడి దేవుల ఒక మంచి సమయం ఉంది. 11:45 టైము. ఆయన నామాన్ని అయిపోయినగా క్లారిటీగా మీరు రాసుకోండి. వినేవాళ్ళు వినండి. మలముతో ప్రారంభం. ఒకసారి ఆ మలము యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి యోబు గ్రంథం 20:4-6-7 కూడా టకటక మీరు చదవాలి. చదువుకొని ప్రార్థన చేసి ముందుకెళ్దాం. మలముతో అగ్ని నరకం ప్రారంభమై ఉంది. ఆవు గడ్డి పేడ అంటారు, మనుషులకి మలం అంటారు. కాదమ్మా, 4 తర్వాత వదిలేసి 6-7 రా. చాలు, ప్రార్థన చేసుకున్నాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభా, మీ స్తోత్రం. అయోగ్యుడు నలుపుడును ఎందుకు పనికి మానటువంటి మీ పరలోక విషయంలో నాయన భ్రష్టు జీవితము, నీచ జీవితము, బలహీనమైన జీవితంలో నన్ను అలాంటి వాడిని అనేకులు బలపరిచి ఇలాంటి ఈ మాటలు చెప్పడానికి నీ కరుణ ద్వారా అధికారము సమయం ఇచ్చిన దేవా, నీకు చూద్దాం నాయన. మత్తయి 10 ప్రకారము మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్న మాటలు మీరు కాదు చెప్పి రాయబడ్డాం. మాట ప్రకారం తండ్రి, మీరు నా యొక్క పెదాలు ముట్టి చిరుచడం మరుగుపరిచి మీరు మాట్లాడి మొదటి మీ నామానికి మహిమ, యంత్రము, శబ్దము ద్వారా నలుగురు విడుదల కూడి ఉన్న నాకందరికీ గొప్ప దేవుని సంతోషం నడిపించదాగా సహాయం చేయమని నీకే స్తుతి స్తోత్రాలు వేస్తున్నాను, ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, అక్కడ నశించుట అనే మాట ఉంది. నశించడం అంటే చచ్చిపోవడము. ఎవరు వాళ్ళు? దుష్టుల విజయము కొద్ది కాలమే ఉండును అన్నారు. అంటే దుష్టులు అంటే ఎవరు? దేవునికి విరోధమైన వారు, దేవునికి వ్యతిరేకులు, దేవుని మాటకు లోబడిన వాళ్ళు,
నీతిని అనుసరించిన వారు, అవినీతి పనులు, అధర్మం చేసేవారు, అక్రమకి అందరూ వస్తుంది దాని దృష్టిలో. అటువంటి వాళ్ళంట వారి 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 యొక్క విజయము కొద్ది కాలమే ఉంటుందంట. ఆ కొద్ది కాలము ఆకాశమంత ఎత్తుగా పెరిగిన, మేఘమంత ఎత్తుగా వాళ్ళు వెళ్ళినా వాళ్ళు కనపడరంట. వారి మొలము నశించే రీతిగా వారు ఎన్నటికీ ఉండకుండా నశించిపోవుదురు. మలము ఎందుకు వస్తుంది? ఆహారం తింటున్నాం కాబట్టి అది మలముగా తయారైంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ మలము అనేది విడలా ఆ నుంచి మనకి నరకం అర్థం అవుతుంది. మీకు అర్థంగానే చెప్తున్నది. సరే, ఇప్పుడు తర్వాత నిర్గమకాండం 10వ అధ్యాయము 21 నుండి 23 దాకా చదవము. నైట్ నిర్గమకాండము 10వ అధ్యాయము 21 నుండి 23 దాకా చదవండి. ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేసి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. ఆయనను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. చాలు. ఐగుప్తు దేశంలో తన ప్రజలను బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడు మోషే గారి అద్భుతాలు చేసినప్పుడు ఆ అద్భుతాలు ఒక అద్భుతము చీకటి కమ్మటం. ఆ చీకటి ఎలాంటిదంటే చిక్కటి చీకటి అని ఉంది కింద ఫుట్నోట్లో. చిక్కటి చీకటి, మనుషులు తౌళ్ళాడినంతగా అలాంటి చీకటి 3 రోజులు గాఢాంధకారమయమైంది. తానున్న చోటు నుంచి ఎవడు లేలా. అయితే ఇశ్రాయేలీయులలో మాత్రం వెలుగునింది. ఈ చీకటి ఇదే అగ్నిగుండానికి తీసుకెళ్ళేటువంటి చీకటి. ఇది అంటే చీకటిలో 2 రకాలు ఉంది. మళ్ళీ చూపిస్తాను మీకు మిగతా ఒకటి. ఇది కఠినమైన చీకటి. కఠిన చీకటి కింద ఫుట్నోట్లో తౌళ్ళాడినంత ఆ చిక్కటి చీకటి అని ఉంది. చూసారా? ఈ చీకటి ఏం చేస్తుందంటే మనిషిని, ఆ చీకటి ఎవరిలో ఉంటుందో వారిలో గుండె గట్టిగా పది రాయిలాగా. మంచి న్యాయం, ధర్మం అంటే అసహ్యం దానికి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే తాను అనుకునిందే, ఏదైతే ఆశించద్దో, ఏదైతే కావాలంటుందో, ఏదైతే మరి మనస్ఫూర్తిగా అనుకుంటుందో దాని వరకు చచ్చిపోద్ది. అది జరగకపోతే అది ఒక ఏ పని కావచ్చు, మంచి పనికి పోదలేదు. దాని దృష్టిలో చెడ్డ పని కూడా మంచి పనిలాగా కనిపిస్తుంది. అది కట్టిన గుండె, చీకటి గుండె, గాఢాంధకారం. రైట్. అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రం వెలుగు ఉంది. సరే, తర్వాత ఇంకోటి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 83 కీర్తనల గ్రంథం 83:9-10. కీర్తన 83:9-10. విద్యానులకు నీవు చేసినట్లు కిషోరు ఏటి వద్ద నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికి నీ చేయుము. వారు ఎందోరులో భూమికి పెంట ఇది. చాలు. మిద్యానీయులు
వాళ్ళంతా మిగతా వాళ్ళు శత్రువులు దేవుడికి, ఇశ్రాయేలు శత్రువులు. అయితే ఆయన అంటున్నాడు కీర్తనకారుడు, మరి కోరా కుమారులు మిద్యానులు చేసినట్లుగా వారికి చెయ్యి. వాళ్ళు ఏమయ్యారు? భూమికి ఏమయ్యారు? చెప్పండి, ఇప్పుడు చదివింది. పెంటయ్యారు భూమికి. భూమికి శాపం కాదు, మనుషులే పెంటగా మారిపోయారు ఆయన యొక్క కోపానికి. మనిషే పెంట, పెంటే మనిషి. ఓకే, తర్వాత ఇంకొకటి ఫిలిప్పీ పత్రిక 3:9 నుండి 11 చదవాలి. టకటకదేంటి ఫిలిప్పీ పత్రిక 3:9 నుండి 11 దాకా. క్రీస్తును సంపాదించుకొని ఆ. ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక ఆ. క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి, ఆ. అనగా విశ్వాసమును బట్టి ఆ. దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆ. ఆయన యందు అగపడు నిమిత్తమును ఆ. ఏ విధము చేతనైనను ఆ. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆ. ఆయన మరణ విషయములోను ఆ. సమానానుభవము గలవాడనై ఆ. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఆ. ఎరుగు నిమిత్తమును ఆ. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఆ. సమస్తమును నష్టపరుచుకొని ఆ. వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. హల్లెలూయా. చాలు. చూశాను ఆయన ఈ పౌలు గారు ఏమి సంపాదించుకున్నాడంటే క్రీస్తుని సంపాదించుకున్నాడు. క్రీస్తుని నేను సంపాదించుకున్నాడు. యాడున్నాడు క్రీస్తు? ఆయనే క్రీస్తు. క్రీస్తు ఆయనే, ఆయనే క్రీస్తు. ఇప్పుడు పౌలు గారి రూపంలో ఉన్నాడు క్రీస్తు. క్రీస్తే. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని బట్టి కాక క్రీస్తు యేసునందరి విశ్వాసంలో ఉన్న దేవుడు అనుకుని నీతి గలబడినాయి. ఆయన నాకు నిమిత్తము ఆయన శ్రమంలో పాలువాడు ఎట్టు తిరిగి నిమిత్తము, ఆయన పునరుద్ధరణ బలం ఎట్టు తిరిగి నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. పెంటతో సమానంగా నువ్వు ఎంచకపోతే మొత్తం ఇదంతా కూడా ఇదిగో మీకు ఒక గుర్తు చూపిస్తుంది. ఇప్పుడు ఒక గుర్తు ఇదిగో ఆడ ఒక వ్యక్తి ఉన్నాడు పైన. ఆ వ్యక్తికి ఒక ఆమె చూడు, కనపడుతుందా? ఆమె చీర ఎంత ఉంది చూడండి. చీర మొత్తం చీర ఇదంతా, ఆ చీర నిండా మనుషులే. ఆ చీర నిండా మనుషులమే. యేసులో పైన ఉన్నాడు. ఆయనతో ఈమె ఏకమైతే ఉంది. ఆమె చీర కట్టుకొని ఉంది. ఆ చీరంతా మనుషులే. ఇప్పుడు చెప్తా, అర్థం నీకు చెప్తా. వస్తున్నా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 3 దాకా. అటు తరువాత జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అని ఆ పట్టణపు పొగ యుగములు పైకి లేచి. నాయన బాగా ఒక్క మాట మిస్ అని మీకు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడికి నీకు దొరకదు మనము. ఏనండి బాగా. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, బుద్ధివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక
ఒక స్వరము ఆ. సింహాసనం వద్ద నుండి వచ్చెను. ఆ. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, ఆ. విస్తారమైన జనముల శబ్దమును, ఆ. బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము ఆ. సర్వాధికారియు ప్రభువును అగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచు. అదిగో మొత్తం ఎందుకు చదివింటే సందర్భం మొత్తం మీకు అర్థం కావాలి చదివించా. అక్కడ ఏం చెప్తానంటే యోహాను గారికి దర్శనం కనిపిస్తాం. దర్శనంలో వస్తున్నాడు, బలమైన ఉరుముల శబ్దమును ధ్వనుల శబ్దమును మరి పరలోకం నుండి వినపడతా ఉంది. అదేంటంటే ఇదిగో మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన యొక్క వివాహ సమీపించింది అని చెప్పుకునే మాటల ముందు భూలోకము తన వ్యభిచారముతో చెరిపివేసిన ఆ యొక్క స్త్రీ, బబులోను స్త్రీ భూలోకాన్ని తన వ్యభిచారంతో చెరిపివేసిన ఆమెని, ఆమె యొక్క పాపంలో పొందబాటు నీకు వదిలి ఉంటుంది, పొందబాటని చెప్పుకుంటూ వచ్చి కిందకు వచ్చేసరికి గొర్రెపిల్ల భార్య, గొర్రెపిల్ల యొక్క వివాహము సమీపించింది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. అడాగమా సిద్ధపడటం అంటే ఇప్పుడు నేను ఉన్న పాట వాక్యం చెప్తున్నా పడిపోయి చనిపోయాను, వెంటనే ప్రభు సంధికి తీసుకెళ్ళబడడం. ఆ సిద్ధపాటు నాలో ఉంటేనే నేను పోగలను. లేకపోతే ఏదన్నా కొంత ఇటు కొంత అటు కొంత ఇటు కొంత అల్లట్ట ఇట్టుండిందనుకో పాను. ఆ సిద్ధపాటు నేను సిద్ధంగా ఉన్నానా లేదా, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చదువు ప్రాణం చదువు. సంతోషపడి ఉత్సహించి మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమె గీయబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను. చాలు, ఆమె ధరించుకోవడానికి ప్రకాశమానమైన తెల్లని వస్త్రము ఆమెకి ఇవ్వబడింది. అవి పరిశుద్ధుల నీతి క్రియలంటే పిల్లలు, వాళ్ళు ఆ పిల్లలు ఆ చీరలో ఉండే వాళ్ళంతా వాళ్ళే. మైకులో మోటుకు అర్థం కాదు ఒకటికి చీరగా నిన్నే కట్టాలి అని మదిలో కదిలే మెదిలే. ఎన్ని కోట్లు సంపాదించి ఈ సినిమా? 5 కోట్లు. 4 కోట్లు కాకపోయినా 5 కోట్లు. మరి అది దీని అర్థం ఏట అక్కడ పాట పాడంలో అది శూన్యం. ఆ చీర ఎడ ఉంది నమ్మతాను మీద సినిమా కొంచెం అని బయటకు వస్తాడా, మళ్ళా దాని పోతా పాడకపోతాడు. వచ్చిన 700 ఆయన చీర, ఆయన భార్యకి ఇవ్వబడ్డ చీర తెల్లని చీర, ప్రకాశమానమైన చీర. ఆ చీర ఏంటంటే నువ్వు నేనే మనం చేసే నీతి క్రియలే, నీతి మంచి పనులు. ఆ చీర ఇప్పుడు అక్కడ ఆ చీరలో మనం ఉండాలంటే, ఆ చీరగా నువ్వు మారాలంటే ఒక్కసారి ప్రపంచమంతా పోగేసుకొని ఎంత సంతోషం ఉంటుందో ఒక్కసారి మైండ్ అలా పానివ్వండి. పాని కదా మీరు పోవాలి, మరి పోతేనే నాయన. అలా పోవాలంటే ఇది ఒక పెంటగా చూసుకోవాలి. ఈ లోకం అనేది ఒక పెంట లెక్క వేయాలి. ఎందుకంటే అది ఎట్లా లెక్కేసమంటే ఇక్కడ రాసి ఉంది బైబిల్లో, ఇక్కడ రాసి ఉంది, అది నీలో ఉంది. ఇంకా క్లారిటీ వస్తుంది మీకు, పూర్తి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఆమె చీరే మనము ఆమె చీర. ఆ చీరే క్రీస్తు యొక్క, ఆమె ఆయన భార్య, గొర్రెపిల్ల భార్య. ఎంత ఆనందం ఉంటుందో ఒక్కసారి మైండ్ పెట్టినట్టు మీరు.
అని చెప్పి అంతా పోగేస్తే ఇప్పుడు మనకు ఒక సంతోషం కావాలంటే బయట నుంచి రావాలి. శనగముద్దలు తినే కాడ కానీ, లేకుంటే ఇంకేదన్నా పిట్లు తినే కాడ, అరటిపొడి తినే కాడ రుచులని బయట నుంచి వస్తుంది మనకు శరీరంలోకి. ఏదైనా కూడా మీరు ఆలోచించండి, బయట నుంచి రుచి మనకి రావాలి. అది అప్పుడు సంతోషం. బట్టలు కానీ బయట నుంచి కట్టుకోవాలి. కానీ రేపు అక్కడ నీలోనే ఉండిపోద్ది అది. అది రహస్యం. ఆ చీరలో ఉన్న మర్మం, ఆ చీరలో ఉన్న మర్మం ఏంటంటే నీలోనే ఉండిపోద్ది అది. అది గ్రహించాను కాబట్టి నా పేకాట జీవితం, నా తాగుడు జీవితము, నా దొంగతనం జీవితం, నా వ్యభిచార జీవితము, ఇంకా పాపం తలంపులు, వ్యతిరేకమైన జీవితాలు, వేంద్రమైన పాప జీవితం మారిపోయింది నాకు. అది మీకు చెప్తున్నాను నేను. మీరు కూడా ఆ విధంగా తయారైతే మనమందరం ఆ చీరలో ఉంటాం. అంటే ఒక భాగం మాత్రమే, ఇంకా చాలా చాలా వైఖరి ఉన్నాయి అరలోకి పట్టణంలో. ఇప్పుడు ఇది ఒక పెంటగా లెక్కేసుకోవాలి. లెక్కేసుకున్నప్పుడు ఈరోజు ముఖ్యంగా నేను అసలు భక్తుడు నేనే అన్నవాడు కూడా లేడా? అంటే వాడు లెక్కేసుకోవాలి మాదిరిగా. చూసారా? కాబట్టి పిల్లరా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇదిగో కీర్తనల గ్రంథము 73, 18, 19 చూడండి. చదవమ్మా. కీర్తనల గ్రంథం 73, 18, 19. నిశ్చయముగా నీవు వారిని ఆలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్ట అడాగమ్మా. మహాభయం చేత వాళ్ళు కడముట్ట చచ్చిపోతారు. అది మామూలు భయం కాదు, మహాభయం. ఆ భయం ఎక్కడ పడుతుందో తెలిసిన? ఎక్కడి నుంచి వస్తుంది? మన శరీరంలో ఏ భాగంలో వస్తుంది? నేను చెప్పుకున్న కథ మీకు గుర్తుందా? ఇప్పుడు చెప్తానండి. ఒక గుర్తు లేకపోతే ఇప్పుడు నేను మీరు జాగ్రత్తగా మీరు కంఠపాఠం చేసుకోండి. 91వ కీర్తనలో 91, 6 అనుకుంటా. చూడమ్మా, ఏంటో రాయలేదు నేను. అది ఆ తెగులు అనేది చీకట్లో తిరుగులాడుతూ ఉంటది. నాకు వచ్చు కాబట్టి కంటే రాయల. ఆ తెగులు, ఆ జబ్బు అనేది చీకట్లో, మన శరీరంలో చీకట్లో తిరుగుతూ ఉంటుంది. ఆ చీకటి ఏం చేస్తుందంటే ఒక రోజున నిన్ను మహాభయంలోకి తీసుకెళ్ళద్ది. మహాభయంలోకి తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఆ భయంతో చచ్చిపోతుంది. ఎందుకంటే ఆదాము తినదన్న పండు తిన్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరికి అంతకుముందు వాళ్ళు మరి దిగంబరులుగా ఉన్నారు. ఇప్పుడు పండు తిన్న తర్వాత చిక్కు కలిగింది వాళ్ళకి. సాటికి వెళ్ళి మరి ఆకులు కొట్టుకున్నారు. అప్పుడు దేవుడు చేంజ్ చేశాడు. ఆది కాండం 10వ టైం చాలు 3వ అధ్యాయం 8 నుండి చూస్తే 10, 11 దాకా మాటలో మనకం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆదాము ఎక్కడ ఉన్నప్పుడు, అయ్యా తోటలో నీ స్వరగన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటాను కనుక భయపడ్డాను అన్నాడు. అదే భయపడటం స్టార్టింగ్. ఆ భయములోనే పుట్టింది ఈ మలం. అర్థమైంది మీకు? మీరు తింటున్నారు ఏదో బాత్రూమ్ పోతానుకుంటారు మీరా? అది ఒక భయం. భయంతో ఆ ఉత్పత్తి అయ్యేది లోపల. పెద్దోళ్ళు అంటుంటారు, చిన్న మాట, పెద్దోళ్ళు అంటుంటారు భయం బాత్రూమ్కి వెళ్తుంటారా దాంట్లో చూసుకుంటే చూడు. ఇంకొక సమయం చెప్పేది ఉన్నా నేను చెప్తుండు. ఒక భక్తుడు దేవుని నమ్ముకున్న బిడ్డే. ఆయన చాలా వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. దేవుడు నమ్ముకునే ఆమెకు అర్థంగా నేను చాలా రోజులు చెప్పా ఇలా అట్లాగే జీవించాడు. ఆ మరణం వచ్చినప్పుడు ఆ మంచంలోనే మలము వదిలేసాడు. మంచంలోనే మలం అలా జరిగింది. మీకు కూడా తెలుసు.
ఆ భయముతో అంటే ఆ వచ్చే ఆ రూపం ఏదో భయంకర రూపం కనబడి ఉంటుంది. దాంట్లో ఆ యొక్క మూలం వచ్చేసింది. చల్లని చూసేసరికి కనపడతా ఉన్నాం. ఆ మధ్య ఒక పాస్టర్ చనిపోయాడు, ఇంకొక పాస్టర్. ఆయన ఏం చేసి తెలుసా, ఆయన దైవజనుడు, ఆయన పాస్టర్ చనిపోయిన విశ్వాసం. అమ్మాయి అన్నాడు, పాస్టర్ అన్నాడు. ఏమయ్యాడు, నేను పోతున్నాను చూసుకో, జాగ్రత్త. ఏంది ఇప్పుడు అన్నం తిప్పి చేసుకొని కొట్టి బాత్రూమ్ పోయి తిప్పికంటే పాసం పోయించినప్పుడే లేదు అయిపోయింది నేను పోతున్నాను అన్నాడు. అంటే పులుకోడు అంతే, వెళ్ళిపోయి ప్రాణం. సభాష్ పాస్టర్ అని దైవజనుడు. అంటే ఆయన తెలిసిపోయింది, దేవుడు ఆ రూపంగానే ఆ వెలుగు ఆయనకి రమ్మని తెలిసిపోయింది. ఆయన భయం మీద, ఆయనకున్న భయం అంతా దేవుని యందు పవిత్ర భయం. ఆ భయం పేరు పవిత్ర భయం. ఎక్కడుంది మాట? కీర్తన గ్రంథం 19:9 చూడండి. టక్టక్ది కీర్తన గ్రంథము 19:9. అది యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుసును. ఆ భయం ఉంటుందన్నమాట నిజమైన భక్తుడికి. అంటే పాపపు భీతి, పాపం అనేది పోవటానికి అది పానీది ఆ భయం. ఇంకొక భయము, దాని పేరు మరణ భయం. చీకట్లతో సంచరించే తెగులు, రాత్రి వేళ కలిగి భయం కలిగాను, చీకట్లు సంచరించే తెగులు కలిగాను, నువ్వు భయపడవు అన్నాడు. కాబట్టి ఆ తెగులు అనేది చీకట్లు తిరుగుతూ ఉంటుంది. రాత్రి ఒక భయం, అది ఆ భయమే మొలమే ఈ సావు. ఆ సావే ఆ పెంటగా మారిపోతుంది అగ్నిగుణం. అదే పౌలు గారు చెప్పింది, సమస్త నచ్చుకొచ్చుకున్న దాన్ని పెంటగా ఎంచుకొనిస్తున్నాను. వారు భూమికి పెంటాయిరి ఆ కోపానికి. ఇక్కడ చూస్తే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ యొక్క నరకంలోకి వెళ్ళిపోతుంది పలుకుడు. ఇంకొకసారి వచ్చిన ఇంకా క్లారిటీ మీకు చూపిస్తా. మొదటి సమయంలో 25:36-37. మొదటి సమయంలో 25:36-37. గట్టి చదువు. మొదటి సమయంలో 25:36-37 లేదా అది సంతోషించు మత్తుగా ఉంటుంది కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసిపోయెను. 10 దినములైన తరువాత చాలు నేను చెప్తా. ఇక్కడ నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎటువంటి అంటే గొర్రెలు మరి పశువులు బాగా మంచి ధనవంతుడు, భాగ్యవంతుడు, గొప్పోడు. అది భలే మోటు మనిషి, చిన్న మోటోడు కాదు, భలే మోటోడు. అయితే ఒకప్పుడు ఆయన ఆస్తిని శత్రువులు వచ్చినప్పుడు ఆయన ఆస్తిని దావీదు గారు తన సైన్యంతో మరి వాళ్ళందరినీ ఆ శత్రువులు రానికుండా ఆ ఆస్తిని కాపాడిన సమయం ఉంది. ఆ నాబాలు ఆస్తిని. ఆయన భార్య పేరు అబీగయలు. ఆమె చాలా పవిత్రురాలు, మంచిది. ఎంత మోటోడో అంత మెలుగుైన జాగ్రత్త ఆమె. అయితే ఈ దావీదు గారికి అరణ్యంలో ఉన్నాక ఒక రోజున వీళ్ళరా ఆ తనతో ఉన్న మనుషులకి భోజనం ఆహారం అవసరం వచ్చింది. ఇక నా సౌలు అయితే ఆయన్ని తరుగుతూ ఉన్నాడు. ఎక్కడ కనపడితే అక్కడ సంపాదన పొలంలో ఉన్నాడు. ఆయన కొండల్లో అడవుల్లో ఉన్నాడు దాంతోని దావీదు గారు, మనకు తెలుసది. అయితే ఆ సమయమున ఒక వ్యక్తిని పంపించి పలానా దగ్గర పోతే పలానా ప్రాంతంలో నాబాలులో ఒక ఆయన ఉంటాడు, ఆయన కాడికి నేను పంపించానని మీరు అడగండి, మనకు బత్యాన్ని తీసుకురండి, ఆహారానికి ఇస్తుడు, నా పేరు చెప్పండి అని పంపిస్తుడు. వచ్చి ఆయన అడిగితే ఎవరైనా దావీదా? నేను పో అంటాడు. అంటే అరణ్యంలో ఈ విధంగా ఉన్నాను సార్, అయ్యా
మరి అయ్యగారు మా ఏలినవాడు ఈ విధంగా చెప్పాడు, దావీదు గారు ఇట్లా. ఎవరైనా దావీదా అంటే ఆయన చేసి మీరు మర్చిపోయాడు. ఆయన ఒకప్పుడు ఆయనకి ఆ శత్రువు చేతిలో కాపాడకపోతే ఆ ఆస్తి ఉండేది కాదు, అది మర్చిపోయాడు. మోటుగా మాట్లాడాడు. ఆ మాట పోయి ఆయన చెప్పాడు. ఇంక ఎత్తాడు ఖడ్గం వచ్చి దెబ్బ ముక్కలు చేస్తాను. బయలుదేరుతున్నాడు. ఈయన బయలుదేరే ముందుగా వాళ్ళలో కొంతమంది వేరే వాళ్ళ ద్వారా ఆయన భార్య వార్త అందది, మీరు ఇళ్ళకెళ్ళి బాగా నీటి చదువుకోడు కావాలంటే, అమ్మా పలానా ఆయన ఈ విధంగా వస్తున్నాడు, నీ భర్త మీదకి చంపేస్తాడు, అంత ఏం జరిగిందంటే మీకు జరిగిన సంగతి చెప్తాడు. అప్పుడు అవునని చెప్పి వెంటనే ఆయన కాడిని దోతలను కాడిని పంపించి వాళ్ళ విధులు, అయ్యా మరి నా ఏళ్ళవాడ యెహోవా మరి అజ్జోకోట్లో నీ మూట ఆయన మూటలో కట్టబడు గాక, నువ్వు ఆయన సన్నిధిలో బలపడదు గాక, దీవించబడదు గాక, దేవుని యొక్క జీవంలో వర్ధిల్లుదు గాక అని ఆ కృతజ్ఞత మాటలు చెప్పి పంపించి ఆయన్ని అయ్యా మరి మన్నించండి అని చెప్పేసి, నా భర్త తెలియక ఇట్లా చేశాడు, క్షమించని చెప్పి ఆయన అడిగినంత ఒక 10 కేజీలు లేక 20 కేజీలు బియ్యం అనుకో, సుమారు 300 కేజీలు ఉన్నట్టుగా అడిగినంత రొట్టెలు తయారు చేసి పంపించిన ఎదురుగా ఆయన భార్య పంపిస్తానికి అప్పుడు పుష్టిగా భోజనం చేసి ఆయన, ఇదిగో అబిగయలు, దేవుని ఎదుటే ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ భర్తని నేనేం చేయను అనేసాడు, వదిలేశాడు. సరే ఇంకా నా ఇంటికి వచ్చింది. వస్తే గిడి ఫుల్లుగా తాగేసి విందు చేస్తాను జనం అక్కడ బాగా మంచి ఫంక్షన్ చేసుకుని హ్యాపీగా మొత్తగా అయిపోయినాడు మనిషి. అప్పుడు ఆ మొత్తం పోయిన తెల్లారి ఇంకా జరిగిన విషయం చెప్పింది. కనుక మానవాడా, నువ్వు ఎంత పని చేసే కానీ నువ్వు ఏం చేశాను, ఇంక జరిగింది చెప్పి, ఈ విధంగా నువ్వు నేను బాగుపోతే ఇట్లా ఫలానా ఆయన మనకి ఎంత మేలు చేశాడు, నువ్వు ఈ పని చేశాడు అని చెప్తానికి, అవును నేను మహాభయంతో చుట్టుకొని గుండె పగిలి అట్నే నేల బిగిసుకుపోయాను భయముతో. ఆ భయమే నీలో వచ్చిన ఆ మలంలాగా ఈయన కూడా అయిపోయాడు. ఆ భయమే అగ్నిగుండమని నేను మీకు చూపిస్తాను కమిన తర్వాత. ఎందుకంటే ఆ చీకటే, ఆ అగ్నిగుండం, ఆ చీకటి నుంచి వచ్చింది తెగులే, ఆ జబ్బే ఈ కోపం, ఆ కోపం వచ్చింది ఈ మలం నశించినట్లుగా వారు కూడా నశించిపోతారు. మలం అంటే ఒక నశించడం అంటే అర్థం ఏం చెప్పగలరా? ఇందా చెప్పానండి, నాశనం అన్నట్టు సావు అనొచ్చు. నశించడం అంటే సావు. అంటే మనం తిన్న ఆహారం చచ్చిపోతుంది లోపల, అదే మూలంగా బయటికి వస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది తెలుసా? అసలు ఇంక సాగు అంటే మనం అంతా చచ్చిపోవాలి కదా. మరి మనం బతుకుతున్నామంటే ఈ చీకట్లో 2 రకాల చీకటి ఉంది. దేవునికి కొంత లోబడే చీకటి ఉంది, లోబడిన చీకటి కొంత ఉంది. చదవండి వాక్యం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 27. ఒకరు మళ్ళీ మత్తయి సువార్త 3, 6, 23 వచ్చిన ఒకరైతే ఒకరి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27 ఒకరు, 6వ అధ్యాయం 23 ఒకరు. చాలు, అదిగో చీకట్లో ఉండి ఆయన చీకటే, ఆయన చీకట్లో మాట్లాడుతున్నాం. తర్వాత చదువు 6:13, 6:23 మత్తయి సువార్త. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండును ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. గొప్ప చీకటి ఒకటి ఉంది, తెగులతో కూడిన చీకటి ఒకటి ఉంది, భయపెట్టే చీకటి ఒకటి ఉంది. ఈ తెగులు అనేది భయం కానీ
ఆ మనము ఆ విధంగా తయారు చేసేది కానీ, ఆ విధంగా మురిగించేది కానీ, నశింపు చేసేది కానీ అదే. కానీ ఈ గొప్ప చీకటి ఏం చేస్తుందంటే దేవుని పక్షాన ఉన్నది లోపలుండి ఆహారాన్ని పవిత్రపరిచి కొంత బయట పంపుతూ కొంత లోపల శరీరాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది దేవుని సంబంధమైన చీకటి. అది దేవుడికి లోబడి చీకటి. మీకు చెప్పేదా, భూమి దాకా సూర్యనమ్మగానే ఉన్నది చీకటి ఆగాంజనం పైన కమ్మిన దేవుని రాజ్యాన్ని కనబడుచున్నప్పుడు దేవుడు ఏం పలికాడు? వెలుగు కళ్ళుగా కన్నా వెలుగు కలిగిళ్ళ. మరి అంత వెలుగు మన చీకటి మన సగం మిగిలిపోయిలా. అది లోబడని, దేవుడు లోబడిన చీకటి. ఇప్పుడున్న మనుషులు కూడా వాళ్ళే, ఆ చీకటి సంబంధించిన వాళ్ళే, లోబడిన వారు, క్రీస్తు నమ్మని వారు, నమ్మి కూడా రహస్య పాపాలు చేసేవాళ్ళు వాళ్ళే. ఇప్పుడు వెలుగు కమ్మ, ఇప్పుడు దేవుని మాట అంటే ఏంటి? దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడికి పీడి మీద శోధించబడినారు అంటే దేవుని మాట ఎట్లా ఉంటుందంటే ఇది అయిపోగా అయిపోవాలి. కాబట్టి వెలుగు కలుగా కన్నప్పుడు అంతా వెలుగు అవ్వాలి కదా, మళ్ళీ సగం ఎందుకు ఉండిపోయింది? ఆయన అంతా వెలుగు కావాలి అన్నారు కదా. అంతా వెలుగు అంత అని చెప్పి వెలుగు కలుగా కన్నా వెలుగవ్వాలన్నారు అంతే, మొత్తం అయిపోవాలి అంతా. ఇంకా చెప్ప అంత అంటే మాట ఇన్ని రకాలు ఉండదు. అవునంటే అవును, కాదంటే కాదు. రాజుల మాట అంత అని చెప్పండి. అదే నేను చెప్పింది. ఇప్పుడు అది ఎందుకు అలా ఆగిపోయింది అంటే మీరు అడగండి. ఆయన దేవుడు కదా ఇప్పుడు అనొచ్చు, మరి ప్రశ్న ఇచ్చు నాకు ఇప్పుడు అటు ఎందుకని అనొచ్చు. కానీ ఆ సమయానికి అది సరిపోద్ది, అందుకని మళ్ళీ పలకలా. ఇప్పుడు సరే అది సరిపోద్ది పలకనప్పుడు అది ఇంత కీడు చేసి ఈ విధంగా కొండ తినిపించి ఈ విధంగా చేసి ఇంత మనిషిలో ఉన్న బలంగా మార్చి దాన్ని ఈ విధంగా క్షయం చేస్తున్న సంగతి అనుభవంలోకి వచ్చిందా? ఆయన కూడా దాన్ని గ్రహింపులోకి తెచ్చుకోవాలి. ఈ మాట ఒకడన్నాడు, ఏందన్నా కొన్నాను వాడు చెబుతా మాట. 10,000 సంవత్సరాల క్రితం ముందు ఏం జరిగేది దేవుడు తెలీదా అంటాడు ఒకడు. ఆయన అన్న ఆయన ఏం చేసి తెలుసా, నెల బియ్యం కట్టు ఎత్తుకొని పోయాడు. డబ్బులు ఇచ్చాడు ఆ పాస్టర్కి. ఇంటికి వచ్చారు ఒకరోజు పాస్టర్లు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదే పాస్టర్లు వచ్చి ప్రార్థన చేశారు. వాళ్ళమ్మ ప్రార్థన చేశారు. మరి ఇక వాళ్ళు మరి కూర్చున్నారు, వెళ్ళిపోతూ మరి నిలబడ్డా తెలియదు. అది నేను కానీ నాకు చెప్పలేదు. ఉన్నారు చెప్పు ప్రార్థన చేసి. అప్పుడు వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చేదో కానుక ఇచ్చింది తీసుకెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్నాను. అప్పుడు ఆయనలో ఏం పని చేసింది, ఒరే వీళ్ళు వచ్చింది ఆ కానుక కొరకే కానీ దైవభక్తి సంబంధం కాదని ఆయన దౌడు పడిపోయి ఈ భక్తి మానేశాడు. ఆయన చర్చికి పోవడం, ఈ బియ్యం ఇవ్వటము పూర్తి మానేశాడు. అట్టు ఆయన అన్నాడు ఒకరోజు నాతో, పేరొద్దు మాట మాకు ఇద్దరికి డిస్కషన్ వచ్చి కొన్నేలో మరి వేసుకోబోను అంటే ఆదివారం పనికి నేను పని సమర్పించుకోక ముందు నేను పని చేసేవాడిని. ఆ పనిలో వచ్చింది నాకు ఆయన మేస్త్రి. అక్కడ ఆదివారం రమ్మంటే ఆదివారం నేను రానన్నా, ఎంత ఇచ్చిన రాను నేను అని చెప్తామా. అప్పుడు మేస్త్రి ఆయన మేస్త్రి చర్చిలో ఇచ్చేవాడు అమ్మ బాగా కట్టగట్ట బియ్యము. అప్పుడు నేను రానన్నా. ఏంటంటే చెప్పి దాని గురించి డిస్కస్ చేసి ఇట్లా పిచ్చోడా సంపాదించుకుంటే నువ్వు తిండి. ఇప్పుడు నేను కూడా పోతున్నాను, ఈ విధంగా కట్టకట్ల బియ్యం తీస్తున్నాను. ఒకరోజు పాస్టర్ వచ్చి ఇంటికి వచ్చి చేసి నాకు మనసు ఇరిగిపోయింది. నేను అప్పుడు దేవుడి మాట బతికి దేవుడి మానేసాడు. దేవుడు మానేశాడు, ఇంక భక్తి పోయింది ఆయన బట్టి. అప్పుడు నేను అన్నాను, అయ్యా సేవకుడు అంటే సేవకుడు బైబిల్లో ఉంది దేవుని వాక్యము. కొంచెం పరగలే నిమ్మడమాట ఆలయంలో ఉన్నవాడు ఆలయంలో జీవనం చేయాలా? ఈ విధంగా బలిపీఠము
వాళ్ళ జీవనం చేయాలా, వాక్యాలు ఇలా ఉన్నాయి, మందరం మీద కూడా మందపాలు తాగాల. కాబట్టి వాళ్ళు కనిపెట్టుకోవచ్చు దాని గురించి ఇట్లా ఉండబడలేదు. కాబట్టి కొన్ని సందర్భాలలో ఇలా జరుగుతుంది. అది దేవుడి విషయంలో ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే ఏమి దేవుడు తెలీదా? ఒక 1000 సంవత్సరాల క్రితం జరగబోయేది ముందుగా తెలీదా అని అన్నాడు. అప్పుడు వచ్చింది ఆ మాట. చూసారా? తెలుసుద్ది. కానీ మనడు యాకోబు అన్నట్టు నేను ఏదో ఒక పని చేసేదాకా దేవుడు నిర్ణయం తీసుకోడు. నేనున్నాను, నేనే పంపినాను. ఆయన మంచి చెడ్డకు సమస్తానికి ఆ దేవుడు ఒకే. మనం చేసిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఆయన చెడ్డకు లాగుతుంది ఒకవైపు, మంచికి లాగుతుంది. నువ్వు దేనికి పోతున్నావు, పోయి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటావు. అట్లాగా అప్పటి నుంచి కూడా జనము పుట్టిన ఊరుకున్న ఆ యొక్క వాక్కు తర్వాత నోవా కాలం అంతా పోయి, మోషే కాలం పోయి, నోయ కాలం, మోషే కాలం వచ్చి తల్లికి వచ్చిన దాకా సుమారు ఒక 2000 సంవత్సరాల పైన అప్పుడు దాకా ధర్మశాస్త్రం ఇవ్వాల. వాళ్ళ శాస్త్రాలన్నీ చూసి ఒక జనాన్ని ఏర్పాటు చేసుకుని ఇస్తారని వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు అన్నారు. ఆ 10 ఆజ్ఞలలో వాళ్ళు నిలబడాల. అప్పుడు మళ్ళా ఈ కొత్త నిబంధన లోకానికి ఆయన క్రీస్తుగా వచ్చి ఈ విధంగా బలియాగం చేసి రక్షించాల్సి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన మరి ఆ లోబడని చీకటి, ఆ చీకటి యేసు ప్రభువుని సిలువేసింది. ఇప్పుడు ఆ చీకటి ఎంతవరకు ఉందంటే లాస్ట్గా ఆయన్నే సిలువేసే కాడికి ఫలించింది. ఎందుకంటే ఆ చీకటిలో ఏముంది తెలుసా? దురాశ చోటు చేసుకుంటుంది. దాంట్లో ఆశ వేరు, దురాశ వేరు. ఆశ అంటే నీకున్న కాడికి తృప్తి పడతావు, నీకు నిండే చాలు, నీకు పెట్టింది చాలు. నువ్వు గొప్పడు వాడు కొడుకు ఎదుటివాడు కడుపు కొడుతున్నావు, ఎదుటివాడిని మోసం చేస్తున్నావు. అది దురాశ అంటే. దీనివల్ల యేసుప్రభు వాళ్ళకి ఆ చీకటి వాళ్ళకి కమ్ముకొని ఆ బుద్ధి పుట్టించి యేసుప్రభుని సిలువేసే కాడికి తీసుకొచ్చింది. ఒకసారి చదవండి గలతీ పత్రిక 5:24. టక్టక్ టకటక. ఇంకా మనం నరకం నుంచి వెళ్ళాం. గలతీ 5:24 గట్టిగా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ క్రీస్తుని సిలువేసి ఉన్నారు. చూసారా? ఆ వదిలిపెట్టిన చీకటి ప్రపంచానికి దురాశ కలిగజేసి లాస్ట్గా ఆయన ఏర్పాటు చేసుకున్న జనాలలో కూడా ఆ యాజి పుట్టించి ఆయన సిలువేసే కాడి తీసుకొచ్చింది ఈ చీకటి. సరే వేస్తారు, ఓకే, వాణి తెలియక చేశారు, మంచిదే. తెలియక చేశారు, మంచిది. ఇప్పటికైనా నమ్మండి అంటే నమ్ముతున్నారా? జనం ఏం చేస్తారు? కొంతమంది విదేశాల దేవుడు అంటే, తెల్లవాళ్ళ దేవుడు అంటే, అసలు ఆయన దేవుడు అయితే సిలువెందుకు చేసుకున్నారంటే రకరకాల ప్రశ్నలతో వ్యర్థం చేసుకుంటుంది బాబు ఇప్పటి వరకు. రేపు బాబు ప్రభు రాబోయే సమయానికి వచ్చిందని కూడా ఇది ప్రజలతో జనం ఉన్నారు. అందుకే ఎక్కడ చూసినా జనము ఆ సావుకి అద్దు పొద్దు లేదు, అట్లా చచ్చిపోతున్నారు కుప్పలుగా. అయితే ఆయన నమ్ముకొని ఆయన కొరకు జీవించేవాళ్ళు కష్టమైన నష్టమైన ఆయన కొరకు పిరుగులాడి ప్రార్థనలో ఆయన యొక్క ఏ పిలుపులు పిలిచాడో, ఏ సేవకుడి ద్వారా నీకు మేలు చేశాడో, ఏ సేవకుడి ద్వారా మేలు చేశాడో, ఏ సంఘం నువ్వు కట్టబడ్డావో ఆ సంఘానికి అంటుకట్టబడి ఒకవేళ సేవకుడు ఏదన్నా లోపం ఉన్నా లోపం చేయకుండా అసలు ఇదేంతవరకు ఒక మంచి ఆత్మ సంబంధమైన సేవకుడు ఏర్పాటు నమ్మకంగా ఉంటారు వాళ్ళు. అదే విశ్వాస సేవకుల్లో కూడా మోసవరులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళని పరిశోధించి నమ్మకంగా ఉంటావో నువ్వు, వాళ్ళకి మాత్రం నీ పక్కన 1000 మంది పట్ట, నీ కుడి పక్కన 10,000 మందికి నా పని ఎందుకో రాదు. నీవు కళ్ళారా చూస్తున్న భక్తిహీన పరిఫలము కలుగదు. చూసారా? ఈ రకంగా పిల్లరా అది ఆ యొక్క చీకటి ఏం చేసిందంటే లోపల మరి మరణకరమైన పరిస్థితులు తీసుకొచ్చింది. మరణకరమైనటువంటి
ఆ పొళ్ళు ఫలిస్తూ వచ్చింది. మరణకరమైన పొళ్ళు అంటే ఏమిటి? గలతీ పత్రిక 5:19 చదువు టక్టకమా. శరీర సంబంధమైన కార్యములు పొళ్ళు అంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ. అవేవనగా ఆ. జారత్వము, ఆ. అపవిత్రత, ఆ. కాముకత్వము, ఆ. విగ్రహారాధన, ఆ. అభిచారము, ఆ. ద్వేషములు, ఆ. కలహము, ఆ. మత్సరములు, ఆ. క్రోధములు, ఆ. కక్షలు, ఆ. వేదములు, ఆ. విమతములు, ఆ. అసూయలు, ఆ. మత్తతలు, ఆ. అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్ని శరీర సంబంధం చెడ్డ పొళ్ళు. చీకటి సంబంధమైన పొళ్ళు ఎన్ని? చీకటికి సంబంధమైన గుణాలు ఇవన్నీ, లేక క్రియలు, లేక గుణాలు, పొళ్ళు. అయితే వెలుగు సంబంధమైన పొళ్ళు ఏం తెలుసా? అప్పుడు ఉంది, చదవబడదు. ఎఫెసీ పత్రిక 5:8 ఉంది. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనం అని చెప్పుకున్నాడు అక్కడ. కాబట్టి వెలుగు పుళ్ళు ఏంటంటే, ఇప్పుడు మన గలతీ పత్రిక వెళ్దాం 5:22 అయితే ఆ ఆత్మ సంబంధ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దైవలత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. మన శరీరంలో ఉన్న 9 నవరంధ్రాలకి 9 పళ్ళు, ఆత్మ పళ్ళు. ఆ పళ్ళును, ఆ గుణాలు నేను ఎప్పుడు చోటు చేసుకుంటావు అప్పుడు నువ్వు ఆ చీరలో ఉంటావు. ఆ చీరలో ఏముంది తెలిసిన? ఎందా చెప్పా మీకు, ప్రపంచంలో సంతోషం అంతా పోగేస్తే, లేక తీపంతా సంతోషం అంతా పోగేస్తే అంత మించిన 1000 రేట్ల కంటే ఎక్కువ ఉంటుంది దాంట్లో, ఆ చీరలో మనం ఉన్న సంతోషం. అది నేను గ్రహించింది. మరి మీరు కూడా దాన్ని గ్రహించాలని ఆశతో చెప్తున్నాను నేను మాట. ఈ గుడ్లు వేసుకున్నాము, ఈ వేరే గుడ్డలో ఈ మళ్ళా మురికిపోతాయి, మళ్ళీ పోతాయి. శాశ్వతమైన వస్త్రం నీకు పరిశుద్ధాత్మ వస్త్రాలు. 7:13 ఉంది. ఇవి తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తున్నారు. చూసారా? కాబట్టి పిల్లరా, ఈ మాదిరిగా మనకు జీవం కలగద్ది. ఆ మాదిరిగానే ఆ చీకటి సంబంధమైన పరిస్థితి ఆ మొలమగా మార్చి మనకి అది లోపల ఆ భూమి తిరుగుతూ ఉంది. కాబట్టి లోపల 2 రకాల చీకట్లు ఉన్నాయి. ఒకటి గొప్ప చీకటి, దైవ సంబంధమైంది, దేవుని పక్షాన్ని పనిచేస్తుంది. ఇంకొకటి మన్న భయంతో కూడిన, తెగులతో కూడిన చీకటి, అది క్షయం చేస్తుంది. దీని ఆహారాన్ని పవిత్రపరిచి బయటికి వెళ్ళేసి లోపలికి శరీరం కట్టాల్సింది, శరీరం కట్టేస్తుంది ఈ గొప్ప శక్తి. అదే అందుకే ఇది పెట్టింది మీకు భూమి మీద. భూమి ఇది తిరుగుతూ ఉన్నాయి, చక్రం. ఒకవైపు పొగులు, ఒకవైపు చీకటి. ఇదిగో సూర్యుడు, చంద్రుడు. రేపు మనకి ఇది తిరగదు, ఈ భూమి తిరగదు, అలాగే ఉండిపోతుంది. ఒకసారి ఎబ్రీ పత్రిక 12:26 టక్ దిమా. ఎబ్రీ పత్రిక 12:26 నుంచి చదువు. మీరు రాసుకోండి, రాసుకోగలిగితే డౌట్ మళ్ళీ అడగండి, ఇబ్బంది లేదు. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అన్నమాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపబడినవి చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినను అర్థం ఇచ్చుచున్నది. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేయడం, భూమిని తిప్పుతుంది. ఇంకొకసారి ఆయన భూమిని మాత్రం కాకుండా ఆకాశాన్ని కూడా తిప్పేసి పంపించేసి తీసేసి పూర్తిగా ఇక ఆ చెలింప చేయబడనివి నిలకడగా ఉండే నిమిత్తము. అంటే ఇప్పుడు భూమి తిరుగుతూ ఉంది, ఈ భూమి ఆకాశము వెళ్ళిపోతాయి. ఇప్పుడు భూమి తిరుగుతుంది, రేపు ఆకాశం కూడా వెళ్ళిపోద్ది. తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి తిరగదు, ఇటు తిరగదు. తిరగకుండా ఉన్నప్పుడు వీళ్ళ లోపల ఆహారం కూడా అరగదు. చీకటి ఉండదు, అంత పొగలే, వెలుగే. చీకటి మనం రాదే కన్నా మీకు తిరిగేది ఉండదు. ఒకసారి నా జీవవృక్ష ఫలాలు ఆ నీళ్లు కానీ తాగితే లోపల నీళ్ళనే
ఓడుతూ ఉంటుంది. కడుపు ఉబ్బేది కానీ, వాసన కానీ, ఆడ నుంచి బేదులు కానీ ఏ రావు, నీకు మనం రాదు, ఇంకా ఉండిపోద్ది అంతే. అది నిత్య జీవం అంటే. ఆ నిత్య జీవం అందుకని నేర్చుకో చెప్పాడు, చదవద్దులమ్మా. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఆయన మాట మనం లోబడితే ఈ మరణములో నుండి, రెండో మరణంలో నుంచి జీవులకు మనం దాటి ఉన్నాం. ఇప్పుడు నేను దాటినాను ఆల్రెడీగా. దాటినట్టు నేను కాదు, దేవుడు ఆ వాక్యంలో నన్ను దాటించాడు. అందుకే ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. కుమారుడు లోకం దృష్టిలో ఎట్టుంది, మా అబ్బాయి చనిపోయాడు, ఏమో పాపం అన్న రకాలుగా నిజంగా దేవుడే కావాలని తీసుకెళ్ళాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు నాకు తెలుసు. రేపు నేను కూడా వాడి కాడికి వెళ్ళిపోతాను. మనమందరం కూడా ఈ వాక్యం అనుసరించే వాళ్ళందరూ కూడా వస్తారు. ఇది మాత్రం నిజం. మీరు నమ్మితే, నమ్మకపోతే నేను చేయలేదు. ఆల్రెడీ దర్శనాలు వచ్చున్నాడు గురించి మీకు అందరికి వచ్చున్నాయి. తాగేళ్ళమ్మకి వచ్చింది, ప్రభాతకు వచ్చింది, ఇంకా ఎవరికి చాలా మందికి వచ్చి, ఎవరికి చాలా మందికి వచ్చున్నాయి చనిపోయినప్పుడే ఇప్పుడు తిరిగి లేచినట్టు. కాబట్టి పిల్లరా, మరి మన మంచి లేడని నాకు కూడా దుఃఖం ఉండొచ్చు, కానీ అతను ఏం చేస్తాడో, ఎందుకు తీసుకెళ్ళాడో దేవుడు మొత్తం నాకు దాన్ని టేప్ రికార్డు వల్లే మొత్తం బయలుపడి. కాబట్టి నేను ధైర్యంగా, నేను పుష్టిగా, తృప్తిగా సేవ చేయగలుగుతున్నా. రహస్యం ఇక్కడ ఉంది కాబట్టి పిల్లరా, ఇది నరకానికి సంబంధించి ఆ మొలముతో కూడింది. తర్వాత ఇంకొకటి చూద్దాం. 2 పేతురు పత్రిక 2:4 చదవమా. అది 2 పేతురు పత్రిక 2:4. ఆ చీకటి అట్టాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమంతటి కటిక చీకటి గర్భంలోనికి తోసి. చాలు. ఆ చీకటి ఎట్టాడిదంటే పాతాళ లోకమంతటి కటిక చీకటి బిడం అంటే ఆ చీకటి కటిక చీకటి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సువార్తని నమ్మదు, నమ్మనీదు, ఒప్పుకోదు. ఏమి ఆయన ఒక్కడైనా నేను లేదనే మాటలు తీసుకొస్తుంది. అది కఠిన గుండి కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అందుకని వీడరా, మరి ఈ మాదిరిగా అది కఠిన చీకటి, కటిక చీకటి, చిక్కటి చీకటి, అది అగ్నిగుండం. అగ్నిగుండానికైనా పోవడానికి దానికి ఇష్టం. దాంతో కూడా పోయే వాళ్ళకు కూడా ఇష్టం. ఏమి ఇష్టమో అగ్నిగుండం అని తెలియదు వాళ్ళకి. వాళ్ళ లోకంలో సుఖమును మించే తెలుసు. సచ్చినోడు ఎవడు చూశాడరా తక్కిడి బిక్కిడా అని ఆ లెక్కలోనే జీవితాన్ని పతనం చేసుకొని నరకాన్ని పొదిగించుకుంటున్నారు. సరే, మంచిది. ఇప్పుడు ఆ నరకానికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు ఆ నరకం అనేది ఎలా ఆ మొలముతో తయారై ఆ చీకటితో నుంచి ఉత్పత్తి అయ్యి ఆ మలమే మనిషి మలమే ఆ చీకటి అని మనం చూసాం. సరే, దాని యొక్క ఫలం నరకంలో ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి గలతీ పత్రిక 5:19-21 దాకా చూడండి. గలతీ పత్రిక 5:19-21 దాకా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. చదివాను, మర్చిపోయి చదివినా అది వద్దు. ప్రకటన గ్రంథం 14:9-12 దాకా. మరియు వేరొక దూత, మూడవ దూత
దూత వీరి వెంబడి వచ్చి ఆ. గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ. ఆ క్రూర మృగమునకు ఆ. గాని ఆ. దాని ప్రతిమకు గాని ఆ. ఎవడైనను నమస్కారము చేసి ఆ. తన నొసట యందేమి ఆ. చేతి మీదనేమి ఆ. ఆ ముద్ర వేయించుకొని ఎడల ఆ. ఏమీయూ కలపబడకుండా ఆ. దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన ఆ. దేవుని కోపమును మద్యమును ఆ. వాడు త్రాగును. ఆ. పరిశుద్ధ దూతల ఎదుటను ఆ. గొర్రెపిల్ల ఎదుటను ఆ. అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఆ. వారి బాధ సంబంధమైన పొగ ఆ. యుగ యుగములు లేచను చాలు. చదువు. ఆ క్రూర మృగమునకు గాని ఆ. దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును ఆ. దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకునే ఎడల ఆ. వాడును ఆ. రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. చదువు. దేవుని ఆజ్ఞలను ఆ. యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న ఆ. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. అది క్రూర మృగం అంటే ఏది? ఈ లోకాన్ని ఏ శక్తి అయితే ఏళ్తుందో, అక్రమం, అన్యాయం, అధర్మం, అవినీతి వాసనతో, అదే క్రూర మృగం అంటే. దానికి మానవత్వం, జాలి, దయ ఏమీ ఉండదు. తన కోరిక తీర్చుకునేదే దాని పని. దాని ముద్ర అంటే రేపు రాబో దినాలలో చేతి మీద వేస్తారు, నష్టం చేస్తారు. ఆల్రెడీగా దాని ముద్ర ప్రస్తుతం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే విగ్రహం కాడికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటుందో ఈ విధి కానీ అది చేత్యం కట్టుకుంటుంది. ఈ మధ్య హాకీలని దాని దానిలో కట్టుకుంటున్నా అవి ప్రస్తుతం ఇప్పుడు. ఎవడైనా ఈ విధంగానే చేతి మీదగా నడుస్తుందని వేసుకుంటే వాడు దేవుని కోపం అనే ఉగ్రత పాత్రలో పోయబడి మద్యమును వాడు తాగునంటే మద్యం ఫుల్లుగా తాగేసి శృతి మించి పైకి లేని పరిస్థితి తాగినోడు ఎంత ఉగ్రత ఉంటాడో అలాంటి ఉగ్రత అతని మీద ఉంటుంది. మద్యం తాగబడ్డా మద్యం తాగినోడికి ఎంత ఉగ్రత ఉండదో మద్యం తాగకుండానే అంత ఉగ్రత, దేవుని ఉగ్రత వాడి మీద ఉంటుంది. వాడు రాత్రి మొగుళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు. వారి బాధ సంబంధింపగా యుగములు లేచును, దేవుని ఎదుటిన పరిశుద్ధ దూతల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు బాధించబడదురు. దేవుని ఆజ్ఞను గైకొనుచు ఉండేవారు పరిశుద్ధుల వరకు ఇందులో కనబడను. నేను నిన్న మేము చెప్పా పేరు వచ్చాడా అలా ఆ పేటర్కి అప్పుడు ఎదురు వస్తున్నారు. అడిగి ఎదురు కూర్చోండి, ఏంది మీరు